హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఇండియా వాజ్ వెస్టిండీస్ మధ్య రేపు సూపర్ 8లో లాస్ట్ మ్యాచ్, అలాగే ఒక టీ20 వరల్డ్ కప్లో లీగ్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్. ఈ యొక్క మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారు. ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, అలాగే రింకు సింగ్ ఆడతాడా లేదా అనే యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇండియా వాజ్ వెస్టిండీస్ మ్యాచ్. రేపు జరగబోయే మ్యాచ్ అనేది హై వోల్టేజ్ మ్యాచ్. ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్ అనేది ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారు. ఇది ఒక క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా చేతులు భారీ రన్స్ తేడాతో ఓడిపోయి ఉన్నారు. రన్ రేట్ అనేది బాగా నెగిటివ్లో గెలిపింది. మొన్న జరిగిన జింబాబ్వే మ్యాచ్లో బాగానే ఆడారు, కానీ వాళ్ళని కట్టడి చేయలేకపోయారు. దానివల్ల రన్ రేట్ అనేది దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది, నెగిటివ్లోనే ఉంది. బట్ ఇండియా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని గెలిచింది కాబట్టి మనకు అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే భారీ రన్స్ తేడాతో గెలవాలి, అలాంటిది ఏ పని లేకుండా మనం మ్యాచ్ గెలిస్తే చాలు. అది కూడా సూపర్ ఓవర్లో గెలిచినా పర్లేదు, 1 వికెట్ రన్స్ తేడాతో గెలిచినా పర్లా, అలాగే ఒక 1 రన్తో గెలిచినా పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మ్యాచ్ అయితే గెలవాలి. మ్యాచ్ ఫుల్గా జరగాలని అందరూ కోరుకుందాం. ఎటువంటి రెయిన్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ యొక్క మ్యాచ్కి. ఒకవేళ రెయిన్ వల్ల మ్యాచ్ రద్దు అవుతే వెస్టిండీస్ క్వాలిఫై అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళది రన్ రేట్ పాజిటివ్లో ఉంది కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. బట్ ఇండియా ఫ్యాన్స్ అందరూ కోరుకునేది అంటే వర్షం అనేది రాకూడదు, మ్యాచ్ అనేది ఫుల్గా జరిగితే ఇండియా ట్రై అవర్ బెస్ట్ అన్నట్టుగా ఆడతారు. మరి వాళ్ళు ఇండియా ఎలాంటి ప్లాన్స్ వస్తారనేది మనం తెలుసుకుందాం. ముందుగా వెస్టిండీస్ గురించి మనం తెలుసుకుందాం. వెస్టిండీస్ ఇదే గ్రౌండ్లో టీ20 వరల్డ్ కప్లో 2 మ్యాచ్లు ఆడారు లీగ్ స్టేజ్లో, ఇటలీ మీద అండ్ స్కాట్లాండ్ మీద. ఆ 2 టీమ్స్ చాలా చిన్న టీమ్స్ అయినా సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ యొక్క టీమ్స్. బట్ వెస్టిండీస్ ఆ 2 టీమ్స్ మధ్య బాగా ఆడి మంచి రన్స్ చేశారు. ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 190 దాకా ఉండిద్ది. ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అనేది ఉండదు. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండిద్ది. బ్యాట్స్మెన్స్కి ఈ యొక్క గ్రౌండ్ సపోర్ట్ చేస్తే, అలాగే బౌలర్స్కి ఈ గ్రౌండ్ సపోర్ట్ చేసిద్ది. కాకపోతే సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉండేది ఈ యొక్క గ్రౌండ్లో. చేజింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మరి ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకున్నా అనేది అది ఒక కెప్టెన్ యొక్క నిర్ణయం. బట్ మన ఇండియా టాస్ గెలుస్తారా అనేది నాకైతే డౌట్. అది నాకౌట్ మ్యాచెస్ ఇండియా మామూలుగానే టాస్లు ఎక్కువ ఓడిపోతుంటారు. మరి సూర్యకుమార్ అది ఏమైనా అదృష్టం కలిసి వచ్చి ఒక మ్యాచ్లో టాస్ ఏమైనా గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసేసి ఆ తర్వాత వాళ్ళని ఆల్అౌట్ చేస్తారా, లేదా ముందుగా బౌలింగ్ చేసేసి రన్స్ని చేజ్ చేస్తారా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా వెస్టిండీస్ గురించి తెలుసుకుంటే వెస్టిండీస్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ మీద మనకి టీ20 వరల్డ్ కప్ చేసి వాళ్ళ మీద మంచి రికార్డ్ అయితే లేదు. ఏంటంటే 2009, 2010 టీ20 వరల్డ్ కప్లో వాళ్ళ చేతిలో మనం సూపర్ 8లో ఓడిపోయాము. అలాగే 2016 సెమీఫైనల్లో ఎక్కడైతే ఇండియాలో జరిగిందో ముంబై వాంఖండే స్టేడియంలో ఆ యొక్క మ్యాచ్లో మనం భారీగా ఓడిపోవాలా, జస్ట్ ఆ మ్యాచ్లో మనం ఓడిపోయాము. మరి ఆ యొక్క సెంటిమెంట్ మరి ఏమైనా వర్కౌట్ అవుద్దా? వెస్టిండీస్ యొక్క ఈడెన్ గార్డెన్స్ ఇంతవరకు టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వాళ్ళు ఆడిన అన్ని టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ఓడిపోలేదు. వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. ఒకసారి మన ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. లాస్ట్ మ్యాచ్ జింబాబ్వే మ్యాచ్తో ఏదైతే ప్లేయింగ్ లెవెన్తో ఆడారో అదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు. రింకు సింగ్ అవైలబిలిటీగా ఉన్నాడు, ప్రాక్టీస్ చేశాడు. బట్ రింకు సింగ్ మరి ఇలాంటి సంజు శాంసన్ వీళ్ళందరూ మంచి స్టార్ట్ ఇచ్చారు. అభిషేక్ శర్మ కూడా బాగా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, శివందు వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి రింకు సింగ్ ఛాన్స్ ఇస్తారా లేదా అని నాకైతే డౌట్. రింకు సింగ్ అయితే బెంచ్ మీద కూర్చోవాలి, సేమ్ ప్లేయింగ్ లో వెళ్తారు. మేబీ ఏమైనా చేంజ్ చేస్తే హర్షదీప్ సింగ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకోవచ్చు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్కి షిమ్రన్ హెట్మేరు అలాగే రోదర్ఫర్డ్ మీద మంచి రికార్డు ఉంది. వాళ్ళు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్లో వాళ్ళు ఎలా ఆడతారు అనేది వాళ్ళని కట్టడి చేయడానికి కుల్దీప్ యాదవ్ని ఏమైనా తీసుకుంటారా, లేదా అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి వెళ్తారనేది ఒక చిన్న టాక్టిక్ అంతే. మిగతాదంతా సేమ్ యాజ్ యూజువల్గా అదే ప్లేయింగ్ లెవెన్ వెళ్తారు. అదర్ సైడ్ వెస్టిండీస్ కూడా సేమ్ ప్లేయింగ్ లెవెన్ వెళ్తారు. వాళ్ళు ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా సరే అదే ప్లేయింగ్ లెవెన్ వెళ్తారు. ఏమన్నా చేంజెస్ చేస్తే బౌలర్స్లో చేంజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అంతా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ ఆల్రౌండర్స్ రొమారియో షెఫర్డ్ అండ్ జేసన్ హోల్డర్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో 86కి 6 వికెట్లు పడిపోతే ఆ యొక్క మ్యాచ్లో దగ్గర 100 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది జేసన్ హోల్డర్ అండ్ రొమారియో షెఫర్డ్తో. అలాగే వాళ్ళిద్దరు బౌలింగ్ కూడా చేయగలుగుతారు. అలాగే వాళ్ళు మెయిన్ స్పిన్నర్ అయిన గుట్కీసి మోటీ అతని మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఓవర్స్ ఎలా వేస్తారు, వాళ్ళని
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివం దుబే అతన్ని ఎలా ఎదుర్కొంటారనేది బిగ్ ఛాలెంజ్ లాగా ఉంటుంది. ఎందుకంటే గుట్కేసి మోటి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు, అలాగే చైనా మ్యాన్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు. రైట్ హ్యాండర్స్ వస్తే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్, అలా లెఫ్ట్ హ్యాండర్స్ వస్తే చైనా మ్యాన్ బౌలింగ్ వేస్తున్నాడు. అతను చాలా ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది టీమిండియాకి. అతని నుంచి ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. అలాగే రొమారియో షెఫర్డ్ కూడా డెత్ బౌలింగ్ వేస్తూ ఉంటాడు. జేసన్ హోల్డర్, వీళ్ళందరూ T20 కైండ్ ఆఫ్ బౌలర్, అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇండియాకి ఇది బిగ్ ఛాలెంజ్ లాగా ఉంటుంది. వెస్టిండీస్ మరి వాళ్ళ యొక్క పొటెన్షియల్ తగ్గట్టు వాళ్ళు ఆడతారా, లేదా ఇండియా యొక్క డామినేషన్కి వాళ్ళు పడిపోతారా అనేది మ్యాచ్ రేపటి వరకు వెయిట్ చేయాలి. ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. అలాగే ప్లేయింగ్ లెవెన్ అదే ఉంటుంది కాబట్టి ఇండియా అంటే వెస్టిండీస్ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది కాబట్టి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కుదురుకొని ఆ తర్వాత అటాక్ చేస్తే మిడిల్ ఓవర్స్లో గుట్కేసి మోటిని మనం అటాక్ చేయొచ్చు మిగతా బ్యాట్స్మెన్స్. సో ఇండియా ఈ యొక్క స్టాటిస్టిక్స్తో వస్తారు, అలాగే ఇదే ప్లాన్తో వస్తారు. ఈ యొక్క పిచ్ వచ్చేసరికి ఇద్దరికి బౌలర్స్ అండ్ స్పిన్నర్స్కి ఇద్దరికి సహకరించింది. ఫస్ట్ పవర్ ప్లే వరకు బౌలర్స్ కొంచెం సహకరించిన తర్వాత మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి కొంచెం హెల్ప్ ఉంటుంది. ఈ పిచ్ మీద యావరేజ్ స్కోర్ వచ్చేసి 190 దాకా ఉంటుంది. ఇండియా బాగా ఆడి T20 వరల్డ్ కప్ సెమీఫైనల్కి వెళ్ళాలని, ఒకవేళ ఇండియా కనుక సెమీఫైనల్కి వెళితే ఆపోజిట్లో గ్రూప్ 1లో ఉన్న ఇంగ్లాండ్ టాప్ 1లో ఉంది, అలాగే ఇండియా టాప్ 2లోకి వెళ్ళిద్ది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా జింబాబ్వే మీద గెలిస్తే అప్పుడు ఇండియా సెకండ్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ నెంబర్ 1, ఇటు సైడ్ నెంబర్ 2 అంటే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ అనేది ఉంటుంది. క్వార్టర్ ఫైనల్లో బాగా ఆడితే అప్పుడు ఇండియా సెమీఫైనల్కి వెళ్తుంది. చూద్దాం ఇండియా ఎలా ఆడిద్ది. అలాగే వెస్టిండీస్ వాళ్ళు ఏమన్నా సెంటిమెంట్ అదే వర్కౌట్ అవుద్దా. ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయి వచ్చారు వెస్టిండీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా చేతుల్లో. మరి ఆ యొక్క ఓటమి వాళ్ళని ఏమన్నా దెబ్బతీసిద్దా, లేదా ఇండియా అదే డామినేషన్ కంటిన్యూ చేసిద్దా. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఇండియా గెలవాలి, గెలిచి సెమీఫైనల్కి వెళ్ళాలని కోరుకుందాం. ఇంకా 2-3 స్టెప్స్ సెమీఫైనల్, ఫైనల్, ఇంకో 2 మ్యాచ్లు గట్టిగా ఇండియా గెలిస్తే కప్పు మనదే. థ్యాంక్ యూ, బై.